హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాను హైదరాబాద్ లోకల్ కాదని కొందరు అంటున్నారని, తాను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలియని వారుండరన్నారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, తనని గెలిపిస్తే హైదరాబాద్ ని మరింత అభివృద్ది చేస్తానన్నారు గడ్డం శ్రీనివాస్. 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉన్న అంచెలంచెలుగా ఎదిగిన ఎన్ఎస్యుఐ సిటీ జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ, మళ్ళీ యూత్ కాంగ్రెస్ సిటీ జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా సెక్రటరీ, మళ్ళా నేను లైబ్రరీ చైర్మన్. గడ్డం అంటే ఒక బ్రాండ్. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటేనే నగరంలో నేను మొత్తం తెలంగాణ గురించి అంత ఎగ్జాజరేట్ చేయగాని హైదరాబాద్ వరకు, సికింద్రాబాద్ వరకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే ఎవ్వరు కూడా తెలియని వాళ్ళు ఉండరు. నేను 30 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూ రాజకీయాలలో ఎదిగినా. నేను డబ్బు బలంతో ఎదగలే. నేను నా కష్టం మీద ఎదిగినా, నా నాయకులను గెలిచి ఎదిగినా. అయితే ఇలా ప్రజలు ఓల్డ్ సిటీలో కానీ, న్యూ సిటీలో కానీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ నేను అదే అంటున్నా. నాకు కేసీఆర్ గారు ఇచ్చిందంటే నా యొక్క కష్టాన్ని చూసి ఆయన శక్తిని నాకు ఇచ్చిండు. నేను ఇవాళ ప్రజల లోపల నేను ఎప్పుడో నా పేరు అనౌన్స్ అయినప్పటి నుంచి 100,000 ఫోన్లు, అసలు ఫోన్ ఏ మాత్రం కూడా తీరిక లేకుండా నా అభిమానులు కానీ, నా విద్యార్థులు కానీ, నేను చేసిన సేవలు కానీ, నేను కరోనాలో చేసిన సేవలు కానీ అన్ని వాళ్ళు ఏదైతే పొందిన వాళ్ళందరూ నాకు అభిమానంగా ఉంటున్నారు. నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. విన్నారా? అయితే ఇవాళ నేనేం చెప్తున్నానంటే, నేను కొత్త ముఖం కాదు, ఇవాళ రాజకీయాలకు వచ్చిన వ్యక్తిని కాదు. నేను రాజకీయంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నా. అయితే మీరు చెప్తున్న మాట, ఎవరు ఆమె పేరు మాధవిలత గారు గత 15 రోజుల నుంచి చూస్తున్నా. నాకు ఎలర్జీ వస్తున్నది. సోషల్ మీడియా చూడాలంటే ఎలర్జీ వస్తున్నది. ఏందది? నువ్వు ఇవాళ పాలిటిక్స్ లోపల కేవలం నాలెడ్జ్, మెమరీతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయలేవు. పొలిటికల్ విల్ ఉండాలి, పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండాలి. దానితో నువ్వు ప్రజలకు మేలు చేయగలుగుతావు. కేవలము నువ్వు వచ్చిన మాటల గారడీ చేస్తూ ఏదో హిందుత్వానికి ఈమెనే మూలమైనట్టు, ఈమెనే హిందుత్వాన్ని కాపాడుతున్నట్టు